హలో అండి. వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్ షమీలాస్ కిచెన్. నేను షమీల. ఈరోజు నేను ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడిని చేయబోతున్నాను. ఇది నిల్వ పచ్చడి కాదండి. జస్ట్ ఒక 2, 3 డేస్ అయితే నిల్వ ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకొని తినేసేటట్టుగా ఉంటుందండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఆలస్యం చేయకుండా దీని ప్రాసెస్‌ని స్టార్ట్ చేసేద్దామా? అయితే దీనికోసం ముందుగా నేను ఒక కట్ట గోంగూరనైతే తీసుకున్నానండి. ఇన్‌స్టంట్ పచ్చడి కాబట్టి ఒక కట్టే తీసుకున్నాను. నిల్వ అయితే ఎక్కువ 2, 3 కట్టలు, 4 కట్టలు వేసుకోవచ్చు. దీన్ని శుభ్రంగా ఇట్లా వాష్ చేసుకొని నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. ఉప్పు నీళ్ళల్లో నానబెట్టానండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు. ఇది అప్పటికప్పుడు చేసుకొని తినేసే పచ్చడి కాబట్టి దీన్ని గాలికి ఆరబెట్టనవసరం లేదు ఆకులు. అలా తడిగా ఉన్నా కూడా ప్రాసెస్‌ని స్టార్ట్ చేసేయొచ్చు. నెక్స్ట్ ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని అందులో 10-12 వరకు ఎండుమిరపకాయలని వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బావుంటుంది. అలాగే వాటితో పాటే జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్లు, పచ్చి శనగపప్పు 2 టీ స్పూన్లు, సాయి మినపప్పు 2 టీ స్పూన్లు కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో వేసుకోవాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నువ్వులు వేసుకుంటే కమ్మగా ఉంటుంది. నువ్వులు యాడ్ చేయాలనుకుంటే లాస్ట్‌లో యాడ్ చేయాలండి. లేదంటే తొందరగా మాడిపోతాయవి. ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాయండి ఒక 5 మినిట్స్ తర్వాత. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్‌లోకైతే తీసుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, అది వేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి దీన్ని. ఇది మగ్గేలోపు మనం మిక్సీ జార్‌లో తీసుకున్నాం కదా! పోపులు అవన్నీ కూడా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్నాను. గోంగూర ఏమైందో చూద్దామండి. మూత తీసుకొని చూస్తే కొంచెం మగ్గింది. ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టి కలుపుకుంటూ మగ్గించుకుంటున్నాను. దీన్నిలా కలుపుకుంటూనే కుక్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ వదులుతుందండి. ఆ వాటర్‌లోనే గోంగూర అంతా కుక్ అయిపోతుంది. కొంచెం కల్లుప్పునేసుకున్నాను. సాల్ట్ అయినా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. గోంగూరలో ఎక్కువగా కల్లుప్పే వేస్తారు. ఇంకా గరిటెతోటే ప్రెస్ చేసుకుంటూ ఈ గోంగూర అంతా కూడా కుక్ చేసుకుంటున్నాను. అంటే దీన్ని ఇంకా మిక్సీ జార్‌లో వేయనవసరం లేదండి. ఇలా ప్రెస్ చేసుకుంటూ కుక్ చేసుకుంటే సరిపోతుంది. మిక్సీలో వేసుకుంటే ఏంటంటే బాగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా అయితే కొంచెం బరకగా బావుంటుంది. ఇందులోనే ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదా! ఆ స్పైసెస్ అన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఇది 1, 2 రోజులు నిల్వ ఉంటుంది గానీ, టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇందులో తాలింపు కోసం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, జీలకర్ర, సాయి మినపప్పు, పచ్చి శనగపప్పు, వెల్లుల్లిపాయలు అండ్ కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి బావుంటుంది. గోంగూర పచ్చడిలో వెల్లుల్లిపాయల ఫ్లేవర్ అయితే చాలా బావుంటుందండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ వేసుకోకపోయినా పర్వాలేదు. ఎందుకంటే నిల్వ పచ్చడి కాదు కదా ఇది. ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాయి. గోంగూరలో వేసుకుంటున్నాను. వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. అంతేనండి గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ పచ్చడి చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. గోంగూర తింటూ ఉండడం మన ఎదిగే పిల్లలకి, ఆడపిల్లలకైతే చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఆల్ అనే ఆప్షన్‌ని ప్రెస్ చేయండి. అలా అయితే నోటిఫికేషన్స్ అనేవి ముందుగా వస్తాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.